రేపు చలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు రైతులు. దీంతో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చలు జరపనున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఢిల్లీ, యూపీ, హర్యానా సరిహద్దులో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు పోలీస్ కమిషనర్. ఢిల్లీలో రైతులు చేపట్టే నిరసన కార్యక్రమాలు, పోలీసుల భద్రతకు సంబంధించి మరింత సమాచారం మద్దార్ అందిస్తారు. రైతు సంఘాల నేతలు రేపు చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. ఢిల్లీ, అలాగే పంజాబ్, హర్యానా, యూపీ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండడంతో పోలీసులు ముందస్తుగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. గాజీపూర్ ఏరియాలో ఉన్నాము. ఇది యూపీకి బార్డరు. యూపీ నుంచి ఢిల్లీకి ఎంటర్ అవ్వాలంటే ఈ మార్గం నుంచే రైతులు రావాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మనం ఏర్పాట్లు చూడొచ్చు. పూర్తి స్థాయిలో బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. మహిళా పోలీసుల నుంచి మొదలు పెడితే భారీ సంఖ్యలో పోలీసులను అయితే ఇక్కడ డిప్లాయ్ చేశారు. ఇక్కడి వరకే అలో చేస్తూ ఉన్నారు. ఆ ముందు మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ కొత్తగా రైతుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుకోవడంలో భాగంగా తాత్కాలిక నిర్మాణాలను అయితే చేపడతా ఉన్నారు. క్రెయిన్లను యూజ్ చేసి సిమెంట్తో నిర్మించినటువంటి బ్యారిగేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అది దాటుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నార్మల్గా ఉండేటువంటి బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఒక ఫ్లైఓవర్కి ఏకంగా తాత్కాలిక బ్రిడ్జిని రేపటి రైతుల ధర్నాను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి దానికి సంబంధించిన నిర్మాణాన్ని కూడా చేపడతా ఉన్నారు. ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తంగా తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇటు ఇప్పటికే హర్యానా, ఢిల్లీ 2 ప్రభుత్వాలు కూడా రేపు 144 సెక్షన్ ఉంటుందంటూ అధికారికంగా ప్రకటించారు. హర్యానాలో అయితే ఏకంగా 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేయడంతో పాటు అక్కడ బల్క్ ఎస్ఎంఎస్లు సేవలను కూడా నిలిపివేశారు. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో ఊరేగింపులు కానీ, ప్రదర్శనలు కానీ, కాలినడకన కానీ, లేకపోతే ట్రాక్టర్ ర్యాలీలు, ఇతర వాహనాలతోటి మార్చిగా వచ్చేటువంటి ఎలాంటి కార్యక్రమాలకు కూడా అనుమతి లేదు. వాటితో పాటు కర్రలు, రాడ్లు, ఇతర ఆయుధాలను తీసుకెళ్లడం పైన కూడా నిషేధాన్ని విధించారు. మొత్తంగా సింగు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో భారీగా అయితే పోలీసులను మోహరించారు. ముఖ్యంగా హర్యానా నుంచి ఈసారి ఎక్కువ మొత్తంలో రైతులు ఈ ధర్నాలో పాల్గొనేందుకు ఎక్కువగా వస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. సుమారు 5,000 ట్రాక్టర్లతోటి 25,000 మంది రైతులు చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి వారిని సిటీలోకి ఎంటర్ కాకుండా, ఎందుకంటే 2 ఇష్యూస్ లాస్ట్ టైము రైతు నల్ల చట్టాలకు సంబంధించి వ్యతిరేక ఉద్యమంలో చాలా రోజుల పాటు ఇక్కడే గాజీపూర్, అలాగే సింగు, టిక్రీ ఈ 3 సరిహద్దు ప్రాంతాల్లోనే చాలా రోజుల పాటు రైతులు ఇక్కడే ఉండి నిరసన తెలియజేశారు. వారి డిమాండ్ సాకారం చేసుకునేంత వరకు కూడా పోరాటం చేశారు. ఇప్పుడు రేపు ఒకవేళ రైతులు కనుక ఈ చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా తాము కదలబోమంటూ కనుక ఆందోళన చేసినట్లయితే అది మరికొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. దాని ఇంపాక్ట్ దేశమంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలకైతే ఉపక్రమించింది. ఈరోజు కేంద్ర మంత్రులు రైతు సంఘాల నాయకులతోటి భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 8వ తారీఖున ఒకసారి భేటీ నిర్వహించారు. రైతు సంఘాలకు సంబంధించిన నాయకులతో వారు మాట్లాడారు. కొన్ని డిమాండ్స్, ముఖ్యంగా గతంలో రైతులపైన నమోదైనటువంటి ఆ కేసులకు సంబంధించి వాటిని విత్డ్రా చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించింది. వాటితో పాటు నకిలీ విత్తనాలు, రసాయనాలకు సంబంధించిన అంశాలపైన కఠిన శిక్షలు విధించేందుకు సంబంధించి వీటికి సంబంధించి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. అయితే మిగతా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. పంటలకు మద్దతు ధరతో పాటు ఎంఎస్పి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీలో రైతులకు స్థానం కల్పించాలి అనేటువంటి డిమాండ్ను ప్రధానంగా చేస్తున్నారు. వాటితో పాటు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అనేటువంటి డిమాండ్ తోటి రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే దాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఈ బ్యారిగేట్ల ఏర్పాట్లు కావచ్చు, లేకపోతే తాత్కాలిక నిర్మాణాలు, ఇవన్నీ చూస్తుంటే రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే
ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఓవైపు కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, కానీ వారు చేస్తున్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, 144 సెక్షన్ విధించడం కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి ప్రాంతాల్లో మొబైల్ సేవల్ని, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేయడము, ఇలాంటి వాటిపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చర్చలకు పిలుస్తూ ఇవన్నీ వారు కవ్వింపు చర్యలకు ప్రభుత్వమే పాల్పడతా ఉంది. తాము శాంతియుత వాతావరణంలో ధర్నాకు పిలుపునిస్తే దాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల అయితే తీవ్రంగా ఆగ్రహాన్ని ఇటు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే చేస్తూ ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రుల బృందం రైతులతో చర్చలు జరుపుతున్నారు. దాని తర్వాత రైతులు ఒకవేళ వారి డిమాండ్స్ కనుక అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ చలో ఢిల్లీ కార్యక్రమం అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కనుక రానట్లే పరిస్థితి అయితే ఎదురైతే మాత్రం ఖచ్చితంగా చలో ఢిల్లీ పేరుతో చలో ఢిల్లీని నిర్వహించి తీరుతాము, రైతులకు సంబంధించిన హక్కుల సాధన జరిగేంత వరకు కూడా తమ పోరాటం ఉంటుందంటూ కూడా రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో మదార్, V6 న్యూస్, న్యూఢిల్లీ.